హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్. ఈరోజు మనము జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 1 గంట 55 నిమిషాలతో ప్లే అవుతుంది. ఈ మూవీ ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రన్ అవుతుంది. ఈ ఎస్ఐటి ఎలా ఉందంటే, రొటీన్ చిత్రాల మాదిరిగానే ఒక హత్య జరగటం, దాన్ని ఛేదించడం కోసం ఒక టీంను అపాయింట్ చేయటము, ఆ టీము ఆ హంతకుడి కోసం అన్వేషించటం వంటి రొటీన్ స్టోరీ లైన్తో రొటీన్గా ఉన్నప్పటికీ, ఈ మూవీలో వచ్చే ట్విస్టులు చాలా ఉన్నాయి. హంతకుడు దొరికాడు అనుకునే లోపు వాడు కాదు మరొకడు అని తెలియటము, ఆ తర్వాత మరొకరి కోసం అన్వేషించటం, ఇలా మలుపులతో బాగా ఎంగేజ్ చేసిన ఈ ఎస్ఐటి ఫైనల్గా బాగానే ఆకట్టుకుంది. కాకపోతే చిన్న చిన్న పాయింట్లు మిస్ అయ్యారనేలా ఉంటుంది. క్రైమ్ సీన్లో ప్రతి ఒక్కరు వేలి ముద్రలను సేకరించటము, క్రైమ్ జరిగిన చుట్టుపక్కల సెర్చింగ్ అండ్ అక్కడ ఏదైనా డౌట్ఫుల్గా ఉంటే వెంటనే వాటిని పరిశీలించటము, అలానే వాటిపైన వేలి ముద్రలు సేకరించడం వంటివి ఇన్వెస్టిగేషన్ టీము ప్రాథమికంగా చేస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఎస్ఐటి టీము ప్రాథమిక చర్యలను మర్చింది అనేలా కొన్ని సన్నివేశాలు చూపించటం విశేషము. అలానే హీరో రోల్ కన్నా పక్కనున్న సైడ్ రోలు, స్క్రీన్ షేరింగ్ స్కోప్ ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది. అలానే క్లైమాక్స్లో వచ్చే ట్విస్టులు రెగ్యులర్గా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీలో ఉన్నప్పటికీ కొంతమేర మెప్పిస్తాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్లో ఇచ్చిన హైపు కొంత ఓవర్గా ఉంటుంది. ఇకపోతే ఎస్ఐటి స్టోరీ లైన్ వచ్చేసి, ఒక వివాహిత హత్య చేయబడుతుంది. ఆ హత్య ఎవరు చేశారు అనే అన్వేషణలో భాగంగా భర్తను, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ను, ఫ్యామిలీ మెంబర్స్ను అనుమానిస్తారు. ఇలా ఆల్మోస్ట్ ఎస్ఐటి మూవీ మొత్తము లాస్ట్ 30 మినిట్స్ వరకు రన్ అవుతూ, క్లైమాక్స్కు ముందు ఒక ఐటమ్ సాంగ్ అది కొంచెం ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది. సినిమా పరంగా చూస్తే ఓకే అనేలా ఉంటుంది. స్టోరీ, స్క్రీన్ ప్లే బాగున్నప్పటికీ కొంత స్లో నేరేషన్లా ఉంటుంది. అలానే బీజిఎం బాగానే ఆకట్టుకుంటుంది. ఎటువంటి అడల్ట్నెస్ అనేది లేదు కాబట్టి ఫ్యామిలీ మొత్తం కలిసి చూడవచ్చు. ఓవరాల్గా అయితే ఒకసారి చూసి టైంపాస్ చేసేయచ్చు. నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్.